రాష్ట్రంలో విద్యాశాఖ అనేది కీలకమైందన్నారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. అలాంటి విద్యాశాఖకు మంత్రి లేకపోవడం దురదృష్టకరమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి కార్యక్రమం కొనసాగిస్తున్నారా లేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు. విద్యాశాఖ అనేది ఎంత కీలకమైందో మనకు తెలియదు కదా అధ్యక్ష. అలాంటి విద్యాశాఖకి మరి సంవత్సరమైనా కూడా మంత్రి గారు లేకపోవడం అనేది దురదృష్టకరం అధ్యక్ష. గత ప్రభుత్వంలో అందుకనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారి నిర్వహిస్తున్న శాఖ యొక్క పరిస్థితి ఎంత దీనావస్థలో ఉందనేది. గత ప్రభుత్వం అధ్యక్ష మన ఊరు మనబడి కింద దాదాపుగా 9,000 పాఠశాలన్నీ మొదటి ఫేజ్లో 7,289 కోట్ల రూపాయలు కేటాయించి మరి పనులు మొదలు పెడితే ఒక 2,000 పాఠశాలలు మాత్రం పూర్తయినాయి. పాఠశాలలు ఇంకా ఇన్కంప్లీటెడ్ ఉన్నాయి అధ్యక్ష. ఆ మన ఊరు మన బడి అనేది ఒక మంచి కాన్సెప్ట్ తోటి ప్రారంభమైంది. మరి దాన్ని కొనసాగిస్తారా లేదా అనేది ఒకటి తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఒక్క సంవత్సరంలోనే అధ్యక్ష 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారేమో రాగానే వారు అన్నారు ఒక్క స్కూల్ కూడా డ్రాప్అవుట్ ఉండదు, ఒక్క విద్యార్థి కూడా డ్రాప్అవుట్ ఉండరు, ఒక్క స్కూల్ కూడా మూతపడనివ్వం, అన్ని స్కూళ్ళని అన్ని గ్రామాల్లో కూడా మేము నడిపిస్తామని వారే స్వయంగా ప్రకటించారు. కానీ ఆ కార్యక్రమం కొనసాగడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, విద్యా పర్యవేక్షణ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు దాన్ని చాలా ఉందాగా చెప్పారు. కానీ డిఓలు అధ్యక్ష 6 రెగ్యులర్ డిఓలు ఉన్నారు 33 జిల్లాల్లో. డిఓలు లేరు, డిప్యూటీఓలు లేరు, ఎంఈఓలు లేరు. పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నది. చాలామంది టీచర్స్ని ట్రాన్స్ఫర్స్ చేశారు. టీచర్స్ లేని స్కూల్ కూడా చాలా ఉన్నాయి. వారేమో 1745 పాఠశాలలు మాత్రమే 0 స్కూల్స్ అన్నారు, మూతపడ్డాయని అన్నారు. కానీ ఇంకా మా దృష్టికి వచ్చినాయి చాలా స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఇంకా కొంచెం డీటెయిల్గా పోవాల్సిన అవసరం ఉంది. ఎంతో కీలకమైనటువంటి ఈ విద్యాశాఖని ఈ రకంగా నిర్వహించడం అనేది సరి అయింది కాదు. మరి ఇప్పటివరకు మీరు ఈ గడిచిన సంవత్సర కాలంలో మరి ఈ విద్యా వ్యవస్థను పటిష్టవంతం చేయడం కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ విద్యా వ్యవస్థను పటిష్టవంతం చేయడం కోసం ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? మీరు అమ్మఒడి అనే ఒక కార్యక్రమం మరి ప్రారంభించారు. అది దానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించారు, దాని విధి విధానాలు ఏంటి అనేది కూడా స్పష్టంగా లేదు. గాలికి వదిలేసినట్టుగా ఉన్నది ఈ విద్యా వ్యవస్థ అనేది. దీన్ని పటిష్టవంతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేదరికానికి అత్యంత కీలకమైనటువంటి అంశాలలో విద్య అనేది కీలకమైంది. మరి కొంత గురుకులాల ద్వారా విద్యా వ్యవస్థ పటిష్టవంతంగా ఉండేది. ఇప్పుడు ఇదివరకు చాలా కాంపిటీషన్ ఉంది అడ్మిషన్ల కోసం. ఇప్పుడు అడ్మిషన్లు అడిగే నాదులు లేడు. దాంట్లో నుంచి కూడా అడ్మిషన్స్ చాలా డ్రాప్అవుట్స్ ఉన్నాయి. రోజువారీగా వస్తున్న వార్తలు ఏది ఫుడ్ పాయిజన్ అని ఆ రకరకాలుగా వస్తున్న పరిస్థితుల్లోని విద్యార్థులు చనిపోయే తీరును చూసి ఒక భయం గొలుపుతుంది అధ్యక్ష. గురుకుల పాఠశాల మీద కూడా వాటి మీద కూడా ఆజమాయిష్ అనేది లేకుండా పోతుంది. రోజువారీ ఏ అధికారి ఏ సెక్రటరీ ఎప్పుడు ఉంటాడనేది కూడా అర్థం కావట్లేదు. స్కూల్ ఎడ్యుకేషన్ కానీ గురుకులానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ అధికారులు కూడా నిత్యం మారుతున్నారు. మరి ఈ రకమైనటువంటి దాన్ని మీరు పటిష్టవంతం చేసి విద్యా వ్యవస్థను కాపాడాలని. ఇంకా చెప్పుకోవాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. మీరేమో మాట్లాడడానికి సరైన సమయం మాకు ఇయ్యారు కనుక